బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మంచినీళ్లపేట గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంది. మాజీ మంత్రి అప్పల్ రాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతూ ఉండగా టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారంటూ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యక్రమంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు. మంచి ఆలోచన కాదు. ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతున్నాయి. అడిగితే పోలీసులు, అడిగితే కేసులు, ప్రజలు గొంతుకు నొక్కేస్తున్నారు. ప్రజలు ఏదైతే ఆలోచించి అడగాలనుకుంటున్నారో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అటువంటి పాలన ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మనం ఏదైతే తెల్లటి వాళ్ళ పాలు అనుకున్నాము, చాలా ఆశపడ్డారు ఆడపిల్లలు. పిరి బొత్స గారు నిజంగా అది సంపద సృష్టించిందంటే ఇది 2వ సంవత్సరం అవుతుంది. సంపద చాలా సృష్టించారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చి అలా కరెక్ట్గా లేవు. అది సంపద సృష్టించిందంటే ఆయన ఎస్ ఆయనకి సొలట్ చేయాలి సంపద సృష్టించడంలో. ఇది సంపద సృష్టించడానికి. మరి జగన్మోహన్ గారు శ్రీలంక చేసేస్తారంటే 4,80,000 కోట్లకి 1000 కోట్లు అని చెప్పారు. ఈరోజు సంవత్సరం అయింది. 1,40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీకు ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఒక సంవత్సరం ఎంతైతే ఇంకా